హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇంక ఇవాళ సాటర్డే కదా, సాటర్డే అలాగే ట్యూస్డే ఆ ఛానల్లో అంటే సెకండ్ ఛానల్లో వీడియోస్ వస్తాయి అని చెప్పాను కదా. అయితే ఇక మీదటి నుంచి మార్నింగ్ కాకుండా ఈవినింగ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే 7 తర్వాత, అంటే 7కి, ఈవినింగ్ 7 o'clockకి వీడియో అయితే ఇవాళ సాటర్డే కాబట్టి వీకెండ్ కదా, సో ఈవినింగ్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను 7 o'clockకి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ ఛానల్ని చెక్ చేయండి. అయితే ఇంకా నా డే రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. మెయిన్గా నా మార్నింగ్ రొటీను. సో ఇంక ఇక్కడ ఇవాళ నేను కొత్త ముగ్గు నేర్చుకున్నానండి. అంటే ఇప్పుడు పెట్టేది మాత్రం నేర్చుకున్న ముగ్గే, ఇది వరకు చాలాసార్లు పెట్టిన ముగ్గే, కానీ మధ్యలో వేసే ముగ్గు మాత్రం ఒకటి కొత్తది నేర్చుకున్నాను. ఆ ముగ్గు వేయడం కాదు కానీ ఉదయాన్నే నాకు అనిపించింది ఏంటి అంటే, కొత్త ముగ్గులు ట్రై చేసేటప్పుడు ఉదయం పూట కాదు ఈవినింగ్ పూట ట్రై చేయాలి అని చెప్పి. పేపర్ మీద నీట్గా వచ్చేస్తుంది కానీ ఇట్లా గచ్చు మీద వేసేటప్పుడే కొంచెం మధ్య మధ్యలో పోతుంది, ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ వస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది 9 చుక్కలు, ఒక చుక్క వచ్చే వరకు అనమాట. అయితే అంతా బాగానే వచ్చింది. సెంటర్లో ఇట్లా మెలికలు అంటే ఇట్లా తిప్పుతాం కదా, సో అక్కడ మాత్రం కొంచెం పోయింది మొత్తానికి. మళ్ళీ అంటే వీడియో మళ్ళీ ఫోన్ ఆఫ్ చేసి మళ్ళీ చేతికి తీసుకొని మళ్ళీ అక్కడ మళ్ళీ చూసి మళ్ళీ వేసా అనమాట. సో ఇదిగోండి, ఇలాగా కొత్త ముగ్గులు మాత్రం మార్నింగ్ పూట ట్రై చేయకూడదు అనిపించింది. ఇదిగోండి, ఇక్కడ ఈ మెలికి పోయిందనమాట, నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో ముగ్గు ఎలా ఉంది అనేది వేసిన తర్వాత ఒకసారి మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ నేను మీకు ఒక మంచి టిప్ కూడా చెప్పానండి. టిప్ ఏంటి అంటే, హెయిర్కి సంబంధించింది, ఫేస్కి సంబంధించి ఒక మంచి టిప్ కూడా చెప్పాను. సో వీడియో అయితే చూస్తూ ఉండండి. ఆ తర్వాత నేను ఒక చిన్న విషయం గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇలాంటి టాపిక్స్ నేను మాట్లాడను, ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ టాపిక్స్, వాటి జోలికి అస్సలు నేను వెళ్ళను. కానీ ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది, ఎందుకంటే ఒక వీడియో చూశానండి. సో వీడియో ఏంటంటే, అంటే ఈ రోజుల్లో కూడా ఇంత ఫాస్ట్గా ఉంది ప్రపంచం, అయినా ఇంకా ఈ రోజుల్లో కూడా ఆడపిల్ల మగపిల్లలు అని చెప్పేసి ఇంకా ఎంచుతున్నారా అనిపించింది. 2 పాపలు పుట్టారు అని చెప్పేసి వాళ్ళ డాడీ, అంటే అతను భార్యని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే, భార్యే పాపం ఏమంటారు టైలరింగ్ చేస్తూ పిల్లల్ని పోషిస్తుందంట. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఉన్నాయా అనిపించింది నిజంగాన. అంటే అసలు ఎందుకు ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లలు అయితే ఏంటి అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాదండి. సో పాత రోజులు అనుకోండి, ఏంటి వాళ్ళకి అంటే మగపిల్లలు ఏదో సంపాదించేస్తారు, వాళ్ళని పోషిస్తారు అనే ఒక హోప్ ఉండేది. సో అప్పుడు అందుకని కేవలం మాకు అబ్బాయిలే కావాలి అని చెప్పేసి అనుకునేవాళ్ళు బహుశా. కానీ ఇప్పుడు ఇంత ఫాస్ట్ జనరేషన్లో ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లలు అయితే ఏంటి, ఇద్దరు ఈక్వల్గా జాబ్ చేస్తున్నారు, ఇద్దరు ఈక్వల్గా పేరెంట్స్ని చూసుకోగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు ఆడపిల్లలు అయితే ఏంటి, మగపిల్లలు అయితే ఏంటి నాకు అర్థం కావట్లేదు. నాకు ఎందుకో ఆ వీడియో చూడగానే బాధ, అంతకుమించి కోపం. వీళ్ళకి చెప్పేవాళ్ళు లేకనా, అవగాహన లేకనా అలా చేస్తున్నారు అనిపించింది. అంతే కదండి. ఇప్పుడు చూడండి, ఆడపిల్లని కంటాము, కన్నప్పుడు హాస్పిటల్ వాళ్ళు బిల్లు ఏమైనా ఎక్కువ వేస్తారా? మగపిల్లలకైతే ఒక బిల్లు, ఆడపిల్లలకైతే ఒక బిల్లు వేస్తారా? లేదు కదా. ఇద్దరికీ ఒకేలాగా హాస్పిటల్ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. డెలివరీ అయ్యి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి పెట్టే పాల దగ్గర నుంచి, సెర్లాక్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, చదువు దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆడపిల్ల అయినా అలాగే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈక్వల్గా చూసుకుంటాము. మహా అయితే ఏంటి, ఆడపిల్లకి పెళ్లి చేయాలి అని. ఏమంటే ఇవాళ రేపు ఎలా ఉందంటే, ఆ పాపను బాగా చదివించి మంచిగా పెంచి బాగా చదివించామంటే తన కాళ్ళ మీద తను నిలబడితే కట్నం లేకుండా కూడా ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి చాలామంది ఉంటున్నారండి. ఎందుకంటే ఆడపిల్లలు తగ్గిపోయారు, చాలా తగ్గిపోయారు. మగపిల్లలు రేషియో ఎక్కువ ఉంది, ఆడపిల్లలు లేరు అసలు. సో చాలామంది, అంటే నేను ఒక 50 years 40-50 years బ్యాక్ ఎలా ఉండేదంటే, మగవాళ్ళే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువగా, ఆడవాళ్ళు ఇంట్లో నుంచి పెద్దగా బయటకు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఏదో మగవాళ్ళు సంపాదించేసి మమ్మల్ని చూసుకుంటారు అనే ఒక ఇది ఉండేది. కానీ ఇవాళ రేపు అలా లేదు. సో ఇంకా అలాంటి ఒపీనియన్తో ఎవరైనా ఉంటే దయచేసి, అంటే నేనేదో మీతో అలా అంటున్నానని కాదు, మీ పక్క వాళ్ళు కానీ ఎవరైనా సరే అలాంటి ఆలోచనతో ఉంటే దయచేసి చెప్పండి. ఇవాళ రేపు ఆడపిల్లకైనా మగపిల్లలకైనా పెద్ద తేడా అయితే లేదు అని చెప్పి. అంటే మెయిన్గా ఎవరంటేనండి,
కొంచెం బాగా అవగాహన లేకుండా అంటే బిలో మిడిల్ క్లాస్‌లో ఉండే వాళ్ళకి ఏంటి అంటే ఇంకా అదే మైండ్ సెట్‌తో ఉన్నారు. సో, అలాంటి వాళ్ళు ఇంకా అలాగే ఆలోచిస్తున్నారు. ఆడపిల్ల అంటే అదొక ఖర్చు, లేకపోతే ఎందుకు ఆడపిల్ల పుట్టింది అని. చూడండి ఫస్ట్ గనక అబ్బాయి పుట్టేస్తే సెకండ్‌ది అమ్మాయి అయినా పర్లేదు, అబ్బాయి అయినా పర్లేదు అనుకుంటాం. కానీ ఫస్ట్‌ది పొరపాటున అమ్మాయి గాని పుట్టింది అంటే సెకండ్ దానికి టెన్షన్ అనమాట. అమ్మో! ఎవరు పుడతారో, ఎవరు పుడతారో, ఎవరు పుడితే ఏంటండి? అసలు ఇప్పుడు నాకు ఇద్దరు బాబులున్నారు. పాప లేదని చెప్పేసి కనీసం ఎప్పుడు వారంలో ఒకసారైనా మా వారు నన్ను దెప్పుతారు. ఒక ఆడపిల్లని ఇవ్వలేకపోయావు నన్ను అని. మాకు మా ఇంట్లో ఆడపిల్ల అంటే అంత స్పెషల్ అనమాట. మా ఆద్యాన్ని కూడా మా మరిది వాళ్ళు ఆడపిల్లే కావాలి, ఆడపిల్లే కావాలి అని చెప్పి మరీ దేవుడికి దండం పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి ఏమంటారు నడిచొస్తాం కొండ అని చెప్పేసి మొక్కుకొని మరీ పాపని కన్నారు. సో, సెకండ్‌ది విష్ణు ప్లేస్‌లో పాప పుడతదని వెయిట్ చేసాము. కాకపోతే బాబు పుట్టేసరికి మా వారు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అంటే వాళ్ళ అమ్మ పుడతది అనే ఒక ఆనందంతో ఉన్నారు. బాబు పుట్టేసరికి కొంచెం బాధ అనిపించింది కానీ ఓకే. అంటే ఆడపిల్లైనా, మగపిల్లలైనా అంటే కంపల్సరీగా ఆడపిల్లే ఉండాలి, కంపల్సరీగా మగపిల్లలే ఉండాలని కాదు. ఎవరైనా ఒకటే. కాకపోతే వాళ్ళకేంటి అంటే సెకండ్‌ది పాప పుట్టుంటే మా అమ్మ పుట్టింది అనే ఒక ఆనందం ఉండేది అని అన్నారనమాట. తనకి అలా ఉంటది కదా ఇంకా. సో, ఇంక మా మరిదికి వచ్చేసరికి ఖచ్చితంగా పాపే పుట్టాలి అని చెప్పేసి అందరం గట్టిగా అనుకున్నాం. పాపే, పాపే, పాపే అన్నట్లుగాన. సో, అలాగా అలా ఉంటదండి. నిజంగా ఆడపిల్లలు అనేది ఇంట్లో ఒక మహాలక్ష్మి కళ అంటారు కదా! అది నిజం అండి. చాలా నిజం. సో, ఇంక పెంపకాన్ని విషయానికొచ్చేస్తే ఇవాళ రేపు ఆడపిల్లైనా ఒకటే, మగపిల్లలైనా ఒకటే. ఇద్దరిని చదివించాలి, ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేయాలి. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే పెళ్లి చేసిన తర్వాత వచ్చే హస్బెండ్ ఎలా ఉంటాడో ఏమో, అదే అబ్బాయి అయితే ఆ తలనొప్పి ఉండదు కదా! ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసేసుకుంటారు అని ఇలా కూడా ఆలోచించే వాళ్ళుంటారు. ఏవండీ తలరాతని ఎవరూ మార్చలేము. సో, మనం మంచి చేసుంటే మన పిల్లలకి ఖచ్చితంగా మంచే జరుగుతది. సో, నేనేమంటానంటే ఇప్పుడు అబ్బాయి అయితే అబ్బాయికొచ్చే కోడలు ఒకవేళ విసిగిస్తే అప్పుడేం జేస్తారు? అమ్మాయికొచ్చే అబ్బాయి అంటే అమ్మాయికొచ్చే అల్లుడు విసిగిస్తాడు అని మీరు ఫీల్ అయితే మరి ఇంటికొచ్చే కోడలు కూడా విసిగిచ్చొచ్చు కదా బహుశా. సో, ఇక్కడ కోడలా, అల్లుడా అనేది పక్కన పెడితే నా దృష్టిలో ఇద్దరు ఒకటే. ఇంకా చెప్పాలంటే ఆడపిల్లనుకోండి మన దగ్గర ఉన్న దాంట్లో పెట్టి పెళ్లి చేసి పంపించొచ్చు. అదే అబ్బాయి అనుకోండి వాళ్ళని చదివించాలి. ఒకవేళ వాళ్ళకి జాబ్ చూడాలి. అంటే మంచిగా సెటిల్ అయితే ఓకే. లేదు అనుకోండి వాళ్ళకి ఏదైనా బిజినెస్ పెట్టియాలి. లేదు అనుకుంటే వాళ్ళకి పెళ్లి సంబంధానికి రావాలి అంటే వాళ్ళకి మంచిగా ఆస్తి సంపాదించి పెట్టాలి. అంతే కదా! వాడు బాగా సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత మనం కూడా వాళ్ళకి మంచిగా ఇల్లు అవి ఇవన్నీ చూపించాలి కదా! లేకపోతే ఎవరు పిల్లనిస్తారు? అదే ఆడపిల్లకైతే ఆ ప్రాబ్లం ఉండదు. మన దగ్గర ఉన్న దాంట్లోనే మా దగ్గర ఇదే ఉంది బాబు అని చెప్పేసి అమ్మాయిని బాగా చదివించామనుకోండి మనకున్న దాంట్లో హ్యాపీగా మంచి సంబంధమే వస్తది. అదే అబ్బాయి అయితే అలా కాదు. వాళ్ళని చదివించాలి. వాళ్ళు పెళ్లి టైంకి బాగా ఆస్తులు సంపాదించి అట్‌లీస్ట్ ఉండడానికి ఒక మంచి ఇల్లు, కారు ఇలాంటివి కూడా సంపాదించి పెడితే అప్పుడు వాళ్ళు జాబ్‌లో సెటిల్ అయితే అప్పుడు వాళ్ళకి మంచి సంబంధాలొస్తాయి. పొరపాటున వాళ్ళు ఒకవేళ మంచి జాబ్‌లో సెటిల్ అవ్వలేదు అంటే అదొక టెన్షన్. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి బిజినెస్సా లేకపోతే ఏంటా అని ఆలోచించాలి. ఇట్లాగా అబ్బాయిలతోనే ఎక్కువ తలనొప్పులుంటాయి నాకు తెలిసినంత వరకు. అమ్మాయి అనుకోండి అసలు నాకు తెలిసి అంత టెన్షన్ ఉండదు. సో, ఏమో నా ఒపీనియన్ చెప్పాను. కానీ ఇంకా ఇలాంటి ఆలోచనలతో ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి కొంచెం గైడ్ చేయండి. అలా కాదు ఎవరైనా ఒకటే అని చెప్పేసి చెప్పడానికి చూడండి. నేనైతే మాత్రం ఎవరైనా అబ్బాయి, అమ్మాయి అని నా ముందు ఎవరైనా మాట్లాడితే గట్టిగా ఇచ్చేస్తానండి నిజంగా. డైరెక్ట్‌గా ఎవరైనా సరే మాట్లాడినా సరే నేను ఒప్పుకోను. ఎవరైతే ఏంటి అని చెప్పి మాట్లాడతాను. ఎందుకో నాకు ఈ విషయంలో కొంచెం కోపం వస్తది. అబ్బాయే కావాలి అని అన్న వాళ్ళతో మాత్రం. సో, జస్ట్ ఇలా షేర్ చేయాలనిపించింది. అయితే ఇంకా ఇవాళైతేనండి పిల్లలు ఏం చెప్పారంటే బ్రేక్ అంటే ఎక్కువైపోయాయన్నమాట బ్రేక్స్. మార్నింగ్ బ్రేకు, ఈ మధ్యాహ్నం బ్రేకు, ఈవినింగ్ బ్రేకు. సో, అందుకని పిల్లలు ఏం చేశారంటే అమ్మ మార్నింగ్ ఏమో మిల్క్ షేక్ ఇచ్చేసేయమ్మ. టిఫిన్ ఏమో 10:00 బ్రేక్‌కి తినేస్తాము అని చెప్పారనమాట. సరే అని చెప్పి మెయిన్‌గా విష్ణు అంటే ఈవినింగ్ బాస్కెట్‌బాల్ ఆడుతున్నారు. ఒక 1 అవర్ అలాగా. 6కి వస్తున్నారనమాట. సో, అప్పుడేంటి అంటే బాగా అలసిపోతున్నారు కదా! సో, వాళ్ళ టీచర్ చెప్పినట్టున్నారు.
కొంచెం మంచిగా పాలు, కాల్షియం ఎక్కువ ఉండేది తినండి, ప్రోటీన్ ఫుడ్ తినండి అని చెప్పారో ఏమో, ఇంటికొచ్చి వాడు నాకు అదే చెప్తున్నాడు. సో అందుకే నిన్న మీకు చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ అవి తెప్పించానని చెప్పి. సో ఇంక అందుకని చెప్పేసి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే చేసిస్తూ ఉన్నాను. అవి కాచిన పాలనమాట. కాచిన పాలని నైటే కాచేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ పాలు ఒక 20 జీడిపప్పు, ఒక 20 బాదం పప్పు, కిస్మిస్, అలాగే పంప్కిన్ సీడ్స్, అందులో మీరు అంజీరు, ఆక్రోడ్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు ఎందుకో అవి నచ్చవు, అందుకే నేనైతే అవి వేయలేదు. జస్ట్ ఈ 4 వేసాను అనమాట. స్వీట్ కోసం ఖర్జూరం అయితే వేసాను. 1/2 లీటర్ పాలు, 20 జీడిపప్పులు, 20 బాదం పప్పులు, ఒక 20 కిస్మిస్, ఒక 2-3 స్పూన్స్ పంప్కిన్ సీడ్స్ అయితే నానబెట్టాను. అది ఒక ముగ్గురికైతే వచ్చేసిందనమాట. మా వారికి అలాగే పిల్లలిద్దరికీ వచ్చింది. ఇదిగోండి ఈ మాత్రం గ్లాసులకి. నాకు అనిపించింది, నాకు కూడా ఎందుకో తాగాలనిపించింది. సో రేపటి నుంచి ఇంకొక 5-6 బాదము, జీడిపప్పు ఎక్స్ట్రా వేస్తే అప్పుడు నాకు కూడా వస్తుందేమో అని చెప్పేసి అనిపించింది అనమాట. బాగా అనిపించింది. నేను జస్ట్ కొంచెం మిగిలితే అలా నోట్లో వేసుకున్నాను. బాగుంది డ్రై ఫ్రూట్ జ్యూసు. మామూలుగా అయితే ఇప్పుడు హెయిర్ ఫాల్కి కూడా ఇది బాగా పనిచేస్తుందంటండి. అందులో ఇంకా చియా సీడ్స్ ఇలాంటివి కూడా వేస్తారు. చియా సీడ్స్ని మిక్సీ చేస్తే నాకు ఎందుకు అస్సలు నచ్చదండి. అలాగే డైరెక్ట్గా నానబెట్టేసినవి, అలా సబ్జా గింజలు కానీ చియా సీడ్స్ కానీ అలాగే తాగితే బాగుంటుంది. కానీ చాలామంది మిక్సీ చేస్తారు. సో మిక్సీ చేయడం వల్ల ఏంటంటే జిగురు జిగురుగా, చేదుగా అట్లా వస్తుంది. సో ఒకసారి చేశాను, నాకు అస్సలు నచ్చలేదు. సో ఇలాగా ఇందులో చియా సీడ్స్ నానబెట్టి వేసేసుకోండి, చాలా బాగుంటుంది అనిపించింది నాకు. సో ఇంకా అదైతే ఇచ్చేసాను. ఆ తర్వాత ఇక్కడేమో మజ్జిగ పులుసు, ఇవాళ బొరబాటి ఫ్రై చేస్తున్నాను. సో బొరబాటి ఏంటి అంటే కొంచెం ఎప్పుడు చేసే రెగ్యులర్ ఫ్రైలా కాకుండా ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని బొరబాటి వేసేసాను. ఉప్పులో కొంచెం బాగా మగ్గించిన తర్వాత లాస్ట్లో పసుపు, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఆ తర్వాత ఒక 1/2 స్పూను కారము, అంటే 1/2 స్పూన్ కాదు 1/2 స్పూన్ కారము, పచ్చిమిర్చి ఒక 2 వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను. సో పచ్చిమిర్చితో బాగుంటుంది కదా అని చెప్పి, అలాగే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా అయితే వేయలేదు కానీ కొంచెం ధనియాల పొడి, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, వీటితోటి బాగా ఫ్రై చేసేసుకొని, కొంచెం టైం పడుతుంది చిక్కుడుకాయ బాగా వేగడానికి. అదే చిక్కుడుకాయ అంటే బొరబాటి. లాస్ట్లో కొంచెం కరివేపాకు అయితే వేసేసుకున్నానండి. బాగుంటుంది ఫ్రై ఇలా చేసుకుంటే. సో మజ్జిగ చారుతో తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి, మజ్జిగ చారే కాదు పప్పుచారు, సాంబారు ఇలా వాటితో తినేటప్పుడు కూడా ఇలా బాగుంటుంది వేపుడు. ఆ తర్వాత ఇంక మా వారికి అయితే కొంచెం ఫ్రై తీసి బాక్స్లో పెట్టేసి పిల్లలకి రైస్ అందులోనే కలిపేశాను. అప్పుడైతే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. ఇంకా బ్రేక్ ఏమో పాప్కార్న్ చేశాను ఇంట్లోనే. సో ఆ పాప్కార్న్ ఏమో ఈవినింగ్ బ్రేక్కి, అంటే ఈవినింగ్ 4:30కి ఆ పాప్కార్న్ అయితే కొంచెం పాడైపోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి. అలాగే ఇంకా నిన్న రాగి లడ్డు చేశాను కదా, సో అదైతే మార్నింగ్ బ్రేక్ అనమాట. అంటే మార్నింగ్ అంటే మధ్యాహ్నం బ్రేక్. సో మార్నింగ్ మాత్రం ఇంకా టిఫిన్ దోశలు వేసాను. ముందు రోజు పిండి కలిపాను కదా, సో దోశలు అవి ఎలా వచ్చాయి అనేది మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా అలా ఏదో మాట్లాడుతూ అయిపోయిందనమాట. సో దోశలు చూసారు కదా, అంటే అడిగారు భారతి మీరు వేసిన తర్వాత ఒకసారి దోశలు చూపించండి అని చెప్పేసి. సో ఆ ప్లేట్లో ఉన్నాయి కదండి అక్కడ చూసారా, నేను అందులో బియ్యం పిండిని కొంచెం ఉడకబెట్టి కలిపాను కదా, సో దానివల్ల దోశలు అనేవి చాలా ఎర్రగా వస్తాయి. మన దగ్గర ఉంటే అటుకులు వేసుకోవచ్చు, కానీ అటుకులు లేవు అన్నప్పుడు బియ్యం పిండిని కొంచెం మిక్సీలో అదే వాటర్లో మిక్స్ చేసి వేడి నీటిలో కానీ మరగబెడితే అది కనుక పిండిలో కలిపితే చూడండి దోశలు ఎంత పల్చగా ఎంత బాగా వచ్చాయో. బాగా వస్తాయండి అలా అయితే. సో పిల్లలిద్దరికి కూడా చెరుకు ఒక 2 దోశలు అయితే పెట్టేస్తూ ఉన్నాను. పిల్లలకి పెట్టేసి ఇంకా అదే ప్లేట్లో మా వారికి అయితే టిఫిన్ పెట్టేస్తూ ఉన్నాను. పల్లి చట్నీ చేశాను ఇంక ఇవాళ. అయితే మా వారేమో ఇంక టిఫిన్ తింటున్నారు. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఏంటి అంటే బాటిల్లో పెట్టేయమని చెప్పారు. నాకేమో పాడైపోద్దేమో అని ఎక్కడో డౌటు. ఇప్పుడు టైము 8 అలా కదా, వాళ్ళు వెళ్ళేది 8 కల్లా స్కూల్కి వెళ్తారు. సో బ్రేక్ ఎప్పుడు 10కి 10:15కి అలా ఉంటుందేమో బ్రేక్, స్నాక్ బ్రేక్ ఉంటుంది కదా, అప్పటికి పాడైపోద్దేమో అని చెప్పేసి ఇంక నేనైతే పిల్లలకి తాగేయమని చెప్పాను. మా వారు అన్నారు ఏం పాడవ్వదులే ఫ్రిడ్జ్లో పెట్టేసేయి లోపల అని చెప్పి అన్నారు. కానీ ఏం పాడవలేదంట. సో ఇక మీదట పిల్లలకు కూడా కడదాంలే అని అనుకుంటున్నాను. అంటే ఒకవేళ పిల్లలకి టిఫిన్ తినాలి అనిపించినప్పుడు ఆ ప్రోటీన్ షేక్లా ఉంటుంది కదా అదైతే, సో అప్పుడు 10 o'clockకి పెడదాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను.
అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయమని చెప్పారు. కొంచెం బాగా చిల్డ్గా కనుక పెడితే ఈ 2 అవర్స్లో వాళ్ళు తాగే టైంకి రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. అప్పుడు పాడైపోకుండా ఉంటుంది కదా. సో అందుకని ఇంక మా వారికి బాటిల్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ హాఫ్ అన్ అవర్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత అది తీసేసి ఇంకా పంపించేసాను అనమాట బాటిల్లో పెట్టేసి. ఇంక వాళ్ళైతే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఉంటుంది కదండి, ఇంకా బెడ్స్ అవన్నీ సర్దాను. ఆ తర్వాత ఇంక ఇవాళ కొంచెం పూజ అది చేసుకుందాం అని చెప్పి త్వరగా అయితే రెడీ అవుతా ఉన్నాను. ఇంకా మిగిలిన దోస పిండి అదంతా కూడా గిన్నెలోకి తీసేసి కిచెన్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తే ఇంకా వంట ఇవాళైతే ఇంకేం లేదు, ఈవినింగే వంట అనమాట. ఫస్ట్ అయితే తలస్నానం చేయాలి. ఇంకా తలకి కొంచెము అవిసె గింజల జెల్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. అది అసలు చాలా ఈజీ అండి అవిసె గింజల జెల్ చేయడం. కానీ చాలామంది దాన్ని కూడా బయట నుంచి అమ్ముతున్నారు ఆ జెల్ కూడానా, ఇంట్లో చేసుకోవడం రాదు అని చెప్పేసి. సో అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఇంక ఈ లోపల కిచెన్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. అయితేనండి నేను చెప్పాను కదా, నేను ఆడపిల్లల గురించి మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా, లేకపోతే మీ అభిప్రాయం ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఎవరిని ఉద్దేశించి ఎవరినో ఏదో అనాలి అని కాదండి, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేశాను. నిజమే కదండి, పాపం ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకొని హస్బెండే వదిలేసి వెళ్ళిపోతే ఇంక తను ఎవరు చేరదీస్తారు చెప్పండి. నాకు మెయిన్‌గా ఆ బాధ ఎక్కువైపోయింది. ఇంకోటేంటంటే మగపిల్లాడి కోసం నలుగురిని, 5 మందిని కూడా కంటున్నారు. అంటే ఆడపిల్లలు పుడుతున్నారని ఎప్పటికైనా మగపిల్లాడు పుట్టకపోతారా అని చెప్పేసి మనం పెంచలేకపోయినా సరే, అంటే అంతమందిని ఇవాళ రేపు అంతమందిని కంటే ముందు వాళ్ళని పోషించే కెపాసిటీ మనకుందో లేదో కూడా చూసుకోవాలి కదా. అది కూడా పక్కన పెట్టి మగపిల్లల కోసం అన్నట్లుగానే ముగ్గురిని, నలుగురిని, 5 మందిని కూడా కన్నవాళ్ళున్నారండి నాకు తెలిసిన కొంచెం సర్కిల్‌లో. సో నాకు అప్పుడు అనిపిస్తది, ఎందుకు ఇలాగ ఇంత మూర్ఖంగా ఎందుకు ఆలోచిస్తారా అని చెప్పేసి. ఎవరైతే ఏంటో నాకు ఎప్పటికీ అదే అర్థం కాదు. ఎవరైతే ఏంట్రా బాబు అని చెప్పేసి. సో ఏంటోనండి, అసలు అలాంటి వాళ్ళని ఎలా మార్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ చాలామంది అసలు ఇప్పుడు ఎలా అంటే ఫాదర్స్ మెయిన్‌గాన ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో ఇద్దరు ఆడపిల్లలు పుడితే ఎలా అయితే వాళ్ళ తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడో, అలాగే చాలామంది ఫాదర్స్ పాపే కావాలి అని చెప్పి కోరి మరి వాళ్ళని అంటే ప్రేయర్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మా ఇంట్లో లాగా ఆడపిల్ల కావాలి, ఆడపిల్ల కావాలి అని చాలామంది ఫాదర్స్ అయితే మాత్రం ఆ అమ్మకి మగపిల్లాడి మీద ఉంటుంది అని అంటారు. అలాగే తండ్రికి పాప మీద ఉంటది అని అంటారు కదా. సో చాలామంది అలా కూడా ఉన్నారు. పాపే పుట్టాలి అని, పాప పుడితే పాపని నెత్తి మీద పెట్టుకొని చూసుకునే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. నేను లేరని అస్సలు అనను. కాకపోతే ఇంకా కొంతమంది పాత రోజుల్లోనే ఉండిపోయారు. సో అలా కాదు, జనరేషన్ బాగా మారింది. ఆడపిల్లైనా మగపిల్లైనా పెద్ద తేడా ఏమీ లేదు. ఇంకా ఆడపిల్లలే చాలా బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో ఆ తర్వాత ఇంక కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఒక గ్లాస్ మజ్జిగ తాగానండి. అంటే యాక్చువల్‌గా నేను కూడా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగుదాం అనుకున్నాను. కాకపోతే అయిపోయింది. సరే అని చెప్పి ఇంక మజ్జిగ అయితే తాగాను. కొంచెం నీరసంగా ఉంటది కదా ఉదయం పూట. సో నేను ఎక్కువ మజ్జిగ తాగుతా ఉంటా అనమాట. సో అయితే అంతా క్లీన్ చేశాను. ఇంకా తలస్నానం చేయాలి. సో జెల్ అయితే యాక్చువల్‌గా ఇప్పుడు టైం లేదు. అయినా సరే తలస్నానం చేస్తున్నాను కదా, కొంచెం సేపు పెట్టేసుకొని ఇంట్లో పని చేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుద్ది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే జెల్ రెడీ చేసుకుంటున్నాను. ఈ అవిసె గింజల జెల్ ఏంటి అంటే 100 గ్రాముల ప్యాకెటు 22 రూపీస్‌కి వచ్చిందండి బ్లింకిట్‌లో నాకు. ఇప్పుడు 22 రూపీస్ కూడా పట్టలేదు నాకు. అందులో 10 రూపీస్‌కి హాఫ్ ప్యాకెట్ ఏసాను. ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అండి. మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటది కదా, 250 ఎంఎల్ గ్లాస్ తోటి వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్‌ని బాగా మరిగించి ఒక హాఫ్ ప్యాకెట్ అంటే ఒక 50 గ్రామ్స్ అవిసె గింజలు అందులో ఏసాను అంతే. వేసిన తర్వాత దాన్ని ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ చేస్తే ఇదిగోండి ఇలా జెల్ వచ్చేస్తుంది. ఈ జెల్ని వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని వడకట్టుకోవాలి. చల్లారిన తర్వాత వడకడతాంలే అనుకుంటే మాత్రం మనకి జెల్ అనేది రాదు. ఎందుకంటే ఆ అవిసె గింజల్లో ఆ జెల్ అంతా కూడా ఉండిపోతుంది అనమాట, మనకి బయటికి రాదు అంత నీట్గా.
కాబట్టి వెంటనే ఇలా స్టవ్ ఆపేసిన వెంటనే ఇలా కొంచెం హోల్స్ ఎక్కువ ఉన్న జాలి ఉంటుంది కదా, సో దాంతోటి ఆ స్ట్రైనర్లో వేసేసి ఇలా వడకట్టేసేయండి. ఇది చల్లారి ఇప్పుడు కొంచెం వేడి మీద కొంచెం పలచగా ఉంది. ఇదిగోండి చల్లారిన తర్వాత చూసారా అసలు జెల్ ఎంత మంచిగా ఫామ్ అయిందో. ఇప్పుడు నేను అంటే ఏ బ్రాండ్ని నేను ఏదో అనాలని అనట్లేదండి ఎవరిని కూడా. బయట నుంచి ఇది 100 రూపాయలు లేకపోతే ఎంతో ఎక్కువ కాస్ట్ పెట్టి కొనే కంటే 10 రూపాయలతోటి మనకి దాదాపు 250 ml వరకు అవిసె గింజల జెల్లు, ఫ్లాక్ సీడ్స్ జెల్లు ప్యూర్ అనమాట. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఏమి కలపకుండా చూడండి జెల్లు ఎంత బాగా వచ్చిందో. సో దీన్ని ఇంట్లోనే మనం 10 రూపాయలతో చేసుకున్నాము. ఇది మనకి ఒక 1 వీక్ 10 డేస్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నిల్వ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనం ఎటువంటి కెమికల్స్ కలపలేదు కాబట్టి. ఎప్పుడు నేను బయట అయితే పెట్టలేదు, ఎందుకు రిస్క్ అని చెప్పి ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెడతాను. ఒకసారి అంటే ట్రై చేద్దాం ఒకసారి బయట కూడా పెట్టి ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్కి సరిపడా నేను ఎప్పుడు ఇలా ఒక 1 వీక్ 10 డేస్కి సరిపడా ఇలా చేసి పెట్టుకుంటే అండి మనకు ఒక 1 వీక్ 10 డేస్కి సరిపోతుంది అనమాట. దీన్ని ఫేస్కి రాసుకోవచ్చు, హెయిర్కి రాసుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు టైం లేక ఇంక ఇలా రాసేసుకుంటున్నాను. కానీ దీంట్లో నేను ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ని జ్యూస్ చేసి అంటే మిక్సీ చేసి ఆ జ్యూస్ని కూడా ఇందులో మిక్స్ చేసి తలకు పట్టిస్తే తల హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఆ తర్వాత ఎగ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఈ అవిసె గింజల జెల్లో. ఎల్లో కాదు, ఎగ్ వైట్ ఉంటుంది కదా, సో అది కూడా మిక్స్ చేసుకొని తలకు పట్టించుకోవచ్చు. ఆ తర్వాత మనము ఇవి ఉంటాయి కదా, ఈ హెన్నా ఇలాంటివి పెడుతూ ఉంటారు తలకి. ఆ హెన్నా పెట్టేటప్పుడు కూడా ఇది మిక్స్ చేస్తే ఏంటంటే మనకి మన హెయిర్కి బాగా మాయిశ్చర్ వస్తుందన్నమాట. దాన్ని ఏమంటారు, ఇప్పుడు చాలామంది షాంపూతో పాటు కండిషనర్ వాడతారు కదా, సో మన హెయిర్కి మంచి కండిషనింగ్ జరుగుతుంది అనమాట ఈ అవిసె గింజల జెల్ వల్ల. ఇది నేను చాలా ఇయర్స్గా వాడుతున్నాను. దీనివల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా అవ్వదా అనేది పక్కన పెడితే హెయిర్ మాత్రం చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుందండి. ఇవాళ మీరు పెట్టుకుంటే రేపటికి బాగుంటుంది. అంటే రేపు ఏదైనా ఫంక్షన్ ఉంది అన్నప్పుడు ముందు రోజే ఇది పెట్టుకొని తలస్నానం చేసేస్తే మీకు హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది పక్క రోజుకి. సో ఇంకా ఫేస్కి కూడా దీన్ని వాడుకోవచ్చు. ఫేస్కి రాయాలి అన్నప్పుడు దాన్ని తీసేసి జస్ట్ ఫేస్ మీద అలా అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే దాంట్లో కాస్త టమాటో జ్యూస్ కానీ, పపాయ జ్యూస్ కానీ, లేకపోతే కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అన్నప్పుడు దాంట్లో కొంచెం శనగపిండి ఇట్లాంటివి. అయితే ఒకటి, జెల్ని మనం ఎప్పుడైనా సరే మిక్స్ చేసేటప్పుడు ఏంటి అంటే కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఆ తర్వాత జెల్ కనుక మిక్స్ చేస్తే ఈవెన్గా మిక్స్ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా జెల్లోనే కనుక మీరు ఈ పౌడర్ అంటే శనగపిండి కానీ లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి వేసినప్పుడు ఏంటంటే సరిగా మిక్స్ అవ్వదు. అలా కాకుండా కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి ఆ తర్వాత జెల్ కనుక మిక్స్ చేస్తే మనకి ఒక క్రీమీ స్ట్రక్చర్ లాగా వస్తుంది. అప్పుడు ఫేస్కి మీరు ఫేస్ ప్యాక్స్ అలా కూడా వేసుకోవచ్చు. సో అది తర్వాత ఎప్పుడైనా చూపిస్తానులేండి. సో ఇంక నేనైతే తలకి పెట్టేసుకొని ఇంట్లో పని అయితే త్వరగా చేసుకుంటూ ఉన్నాను, పూజ చేసుకుందాం అని చెప్పేసి. సో అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో ఇక నుంచి నెక్స్ట్ వ్లాగ్లో చూద్దురు కానీ. సో నేనైతే ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. రేపు కాదు, మండే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.